హాయ్ అండి, నమస్తే. ఎప్పుడు చేసే ఉప్మా కాకుండా ఇలా ఫంక్షన్ స్టైల్లో ఉప్మా చేశారంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఉప్మా చేస్తే మొహం మార్చుకునే మనోళ్ళు ఫంక్షన్లో అయితే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు. ఎందుకో సీక్రెట్ తెలిస్తే మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేస్తారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఉప్మా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? పదండి అయితే. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకొని మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బొంబాయి రవ్వని జీలకర్రని చక్కగా వేయించుకోవాలండి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కలర్ కాస్త చేంజ్ అయ్యి కాసేపటికి మంచి సువాసన వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. మనం వేయించుకున్న బొంబాయి రవ్వను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అంతకన్నా ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం డ్రై రోస్ట్ చేసినప్పుడు రవ్వ రోస్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి జీలకర్ర తక్కువే వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు కూడా ఇక్కడ వేసుకున్నాం కదా. ఇందులోకి 1 లేదా 2 ఎండుమిర్చి తీసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి తరిగి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ కూడా అంటే తాలింపు దినుసులన్నీ కూడా చక్కగా వేయించుకోవాలండి ఆయిల్లో. తాలింపు అనేది మాడకుండా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అప్పుడే ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా ఆయిల్లో వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక టమాటో తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకొని టమాటో ముక్కలు అయితే వేసుకోవాలండి. టమాటో వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్లో ఉప్మా అంటే ఇవన్నీ వేస్తారండి. మనం ఇంకా కావాలనుకుంటే బఠానీ వేసుకోవచ్చు, అలానే క్యారెట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా వేపుకోవాలండి. టమాటోలు కాస్త మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకుంటే టమాటోలు త్వరగా మగ్గిపోతాయండి. టమాటో ఫ్లేవర్తో ఉప్మా అదిరిపోతుంది, అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు మూత తీసిన తర్వాత టమాటోలు చూస్తే కాస్త మగ్గినాయి కదా. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్నాం కదా. పసుపు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఎసరికి ఎంత వాటర్ పడతాయో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కొలత ప్రకారం చెప్పాలి అంటే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 3 కప్పులు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. మీకు ఇంకా ఉప్మా ఇక్కడ నేను ప్రిపేర్ చేసినట్టు కాకుండా బాగా జారుడుగా రావాలనుకుంటే 4 కప్పులు వాటర్ తీసుకోండి. ఇక్కడ మనము ఎసరైతే కాగుతూ ఉన్న టైంలోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న బొంబాయి రవ్వ ఏదైతే ఉందో ఆ రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలండి. రవ్వ వేసేటప్పుడు కలుపుకుంటూనే వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వని. రవ్వ వేసిన తర్వాత ఏమంత టైం పట్టదండి. ఒక 2 మినిట్స్లోనే ఉప్మా అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా రవ్వ వేసుకొని కలుపుకున్నాం కదా. నెక్స్ట్ అయితే మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉప్మా రవ్వ అయితే ఉడికించుకోవాలండి. నెక్స్ట్ అయితే మూత తీసి ఒక్కసారి చెక్ చేస్తే మనకి ఈ విధంగా ఉప్మా ప్రిపేర్ అవుతుంది. ఇంతేనండి, ఫంక్షన్ స్టైల్లో ఉప్మా ఎలా చేయాలో చూసారు కదా. నచ్చితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీరు కావాలనుకుంటే జీడిపప్పు కూడా వేసుకోండి, సూపర్గా ఉంటుంది.